హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం రెనాల్ట్ లార్జీ RXZ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి. స్టెప్ వే ఎడిషన్ అండి. ఫ్రెండ్స్, ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్లో ఉంది. మన దగ్గర సేల్కి అయితే వచ్చిందండి. మీరు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యుంటే మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మీ కార్లో వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. మన కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి. ఈ కారు ఖమ్మంలో అయితే ఉంది. ఈ కారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. రెనాల్ట్ లార్జీ RXZ టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ 2017 మోడల్, 2032 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. 73,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్లో ఉన్నటువంటి ఇంజన్ చూసుకున్నట్లయితే రెనాల్ట్ డస్టర్ ఇంజన్, ఈ కార్ ఇంజన్ ఒకటే అండి. ఫ్రెండ్స్, అలాగే చూసుకున్నట్లయితే 2017 కార్ అండి. రీడింగ్ 73,000 తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కారు. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి. 7 సీటర్ కార్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. గేర్ బాక్స్ పర్ఫెక్ట్గా ఉందండి. సస్పెన్షన్ నాయిస్ అయితే ఏం లేదు. టైర్స్ 4 టైర్స్ 70% ఉన్నాయి. స్టెప్ని అన్యూజ్ అండి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి. ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. అలాగే రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ వర్కింగ్లో ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది. 1 లీటర్ డీజిల్కి హైవే మీద 18 దాకా 18 దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి. ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే ఈ కార్కి క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉంటాయి. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ 170 నుండి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. 7 సీటర్ కారు. బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి. సిల్వర్ కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్. కానీ ఒక 4-5 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్లు అనేది కామన్గా అయితే పడతాయండి. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వెనకాల డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర 4,90,000 రూపాయలు. 4,90,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో బార్గెనింగ్ ఉంది, కానీ కొద్దిగానే ఉందండి. 10-20 వేల మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంటుంది. అంతకంటే ఎక్కువ అయితే బార్గెనింగ్ అయితే ఉండదండి. 7 సీటర్లో తక్కువ బడ్జెట్లో ఉంది కారు కూడా చాలా బాగుంటుందండి. 4,90,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చాలా వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, రెనాల్ట్ లార్జీ RXZ టాప్ ఎండ్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక 70% అయితే ఉన్నాయి. అలాగే ఎలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, నెంబర్ 1గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. కంపెనీ లేబుల్స్తో ఉంది కారు. 70% టైర్స్ ఉన్నాయి. ఎలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే చూసుకున్నట్లయితే వెనకాల 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ పర్ఫెక్ట్గా ఉంది. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా చూడొచ్చండి, నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది. కిరాయిలకు కూడా చాలా బాగుంటుంది ఈ కారు. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి, చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో 70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. రియర్ ఏసీ వెన్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ 70-80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, 70-80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ ఒక 70-80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. నట్ అండ్ బోల్ట్ మీద రేంజ్ అయితే ఏం పెట్టలేదు. అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్లో క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి. ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను, చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే చూసుకున్నట్లయితే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సేఫ్టీ విషయంలో. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ABS అయితే ఉంది. 73,000 తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు.
అలాగే ఏసీ కూడా చిల్ ఏసీ అండి, ఫుల్ వర్కింగ్లో ఉంది ఏసీ కూడా. అలాగే 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. రూఫ్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి 70% టైర్స్ ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ డస్టర్ ఇంజన్, ఈ కార్ ఇంజన్ ఒకటే అండి. డస్టర్కి ఏ సామాన్లు అయితే పడతాయో ఆ సామాన్లు ఈ కారు కూడా అయితే పడతాయి. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి. రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే SF సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 2017 రెనాల్ట్ లార్జీ RXZ టాప్ అండ్ వేరియంట్ అండి. స్టెప్ వే ఎడిషన్ అండి. 73,000 తిరిగింది. ఫస్ట్ ఓనరు. కీస్ 2 కీస్ ఉన్నాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 4,90,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్. జై